ఆగండి. మీ వైఫ్ వీడియో ఫుటేజ్ తీసుకోవడానికి వెళ్తున్నారా? ఆ ఫుటేజ్ నీ దగ్గర ఉందా? దాంతో నువ్వు బెదిరిస్తావా? నిన్ను కాల్చి షూట్ చేయండి, కానీ దానికి ముందు ఒక నిజం తెలుసుకొని షూట్ చేయండి. వెంటనే ఆ కార్ని ఫాలో చేయి. అలాగే సార్. ఒక నిమిషం ఆపు. నువ్వు ఆ కార్ని ఫాలో చేయి. నాకు ఇక్కడ చిన్న పని ఉంది, చూసుకొని వస్తా. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయి. ఓకే సార్. నా వీడియో మాత్రం నాకు ఇచ్చే ప్లీజ్. హలో, రా భరత్, నేను గణేష్తోనే మాట్లాడుతున్నాను. నటించకండి, నాకంతా తెలుసు. ఆ వీడియో తీసింది చచ్చిపోయిన అమ్మాయి ఇంట్లో, నాతో చెప్పింది మీ ఇంట్లో అని. సడన్ గా వసంత లేని సమయం చూసి వాడి ఇంటికే వచ్చేసాడు. మర్యాదగా జరిగిందేంటో చెప్పండి. చెప్తాను. పబ్బకి నువ్వు రెగ్యులర్ గా వస్తూ ఉంటావా? నేను చూడనే లేదు. నువ్వు అలాగే ఉన్నావు, కొంచెం కూడా మారలేదు. నువ్వు కూడా. హాయ్. హాయ్. నేను చెప్పిన నా ఫ్రెండ్ శోభన తనే. తన హస్బెండ్ వసంత్ సిటీలో పెద్ద బిజినెస్ మ్యాన్. లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోనివ్వకుండా శోభనానిచ్చి చేశారని దీని మీద ఆయనకు కోపం. వసంతతో అడ్జస్ట్ అయిపోయి నేను బతకాలనుకున్నాను, కుదరలేదు. అతని వల్ల నాకేదైనా జరగచ్చు. అలాగా నేను ఫాస్ట్ అవ్వాలి. ఏసేయమంటావా? అది నేనే చేయగలను. నమ్మదగ్గ వ్యక్తి కావాలి. అందుకే నేను అనిత దగ్గరకు వచ్చాను. ఏం చేయమంటావు? నేను గొప్పగా బతకాలి. నువ్వు నా ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. ఏం కావాలా నీకు? మనీ ఎంత? 5 కోట్లు. వసంత్ దగ్గర నుంచి డబ్బులు ఎప్పుడు తీసుకుంటావు? శోభన రోజు ఫోన్ చేస్తూనే ఉంది. అనిత వసంత్తో క్లోజ్గా ఉండేలా చేసి వీడియో తీయాలి.
సొసైటీలో తన పరువు పోతుందని వసంత్ భయపడతాడు. ఆ భయాన్ని యూజ్ చేసుకుని నువ్వు వసంత్ దగ్గర నుంచి డబ్బు గుంజాలి. వసంత్ నుంచి ఎప్పుడు డబ్బొచ్చినా అది శోభన చేతికి వెళ్ళబోయేది లేదు. వచ్చే అమౌంట్లో 10% నువ్వు తీసేసుకో. ఇదేంటి కొత్త ప్లాన్? డబల్ గేమ్. పాతదే. రిస్క్ అంతా మనం తీసుకుంటుంటే తనకెందుకు డబ్బివ్వాలి? తాను ఊరికే ఉండదు. మనం కూడా ఊరికే ఉండబోయేది లేదు. ఎవరు? శోభన.